ఫ్రెండ్స్, మన రవితేజ గారు అలాగే కార్తిక్ ఘట్టమనేనిని డైరెక్ట్ చేసిన 'ఈగల్' సినిమా చూశాను. సినిమా ఎలా ఉందంటే, సినిమా ఓకే. పార్ట్స్‌గా బాగుందన్నమాట. అంటే స్టోరీ తక్కువ, యాక్షన్ ఎక్కువ. ఎలివేషన్స్ అయితే ఇంకా ఎక్కువ. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక గుడ్ యాక్షన్ సినిమా చూశాననే సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంది. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. ఇంకా ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే, సినిమా కొంచెం పాత స్టోరీనే. బట్ దానికి ఆ ఐడియా గాని, ఆ మెసేజ్ గాని కొంచెం కొత్తదనమాట. అంటే చెడు వ్యక్తుల చేతుల్లో ఆయుధాలు పడితే, అంటే గన్స్, వెపన్స్ పడితే వాళ్ళు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తారు. వాళ్ళ వల్ల అమాయకులు చనిపోతారు. అక్కడక్కడ అటాక్స్ జరిగి కాల్పులు జరుగుతాయి. దానివల్ల చిన్న చిన్న పిల్లలు, అమాయకులు చనిపోతారు. దాన్ని ఆపడానికి కోసం మన రవితేజ గారు అలాంటి వాళ్ళ చేతికి వెపన్స్ పోకుండా అడ్డుకుంటారు. ఇదే మెయిన్ స్టోరీ. దీనికి ఒక రవితేజ గారికి ఒక లవ్ స్టోరీ ఉంటుందన్నమాట ఫ్లాష్ బ్యాక్‌లో. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి ఈ సినిమా మిగతాది ఇలా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ బట్టి ఈ సినిమా స్టోరీ ప్రోగ్రెస్ అవుతుందన్నమాట. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే, ఒక 'కేజీఎఫ్' సినిమా, 'విక్రమ్' సినిమా, కొన్ని హాలీవుడ్ సినిమాలు చూసిన రిఫరెన్స్ అయితే మనకు చాలా చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. ఈ సినిమాలో స్టార్టింగ్ అయ్యే విధానం గాని, ఎండింగ్ అయ్యే విధానం గాని 'కేజీఎఫ్' సినిమా రిఫరెన్స్ చాలా ఉన్నట్టున్నాయి. కొన్ని యాక్షన్ బ్లాక్స్ గూడా చాలా సినిమాల్లో ఎక్కడో కాపీ కొట్టినట్టయితే నాకనిపించింది. ఇంకొన్ని చోట్ల క్రియేటివిటీ బాగానే వాడారు. ఎక్కడెక్కడి నుంచో గన్నులు తీస్తారనమాట. ఎక్కడెక్కడి నుంచో కాలుస్తారు. అది కొంచెం కొత్తగా ఉంది. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే, సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ క్యారెక్టర్ అంటే ఎవరు? ఆ క్యారెక్టర్ ఎలాంటి వాడు? ఈగల్ అంటే ఏంటి? ఈగల్ ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటాడు? ఈగల్ ఎందుకు ఇక్కడ ఉన్నాడు? ఒక మదనపల్లిలో ఒక కొండపైన ఉంటాడు. అక్కడెందుకున్నాడు? వెపన్స్ అన్ని ఎందుకు కలెక్ట్ చేస్తున్నాడు? అనేది మొత్తం పోలీస్ రా టీమ్ గాని, ఒక అనుపమ పరమేశ్వరన్ జర్నలిస్ట్ క్యారెక్టర్‌లో చేస్తా ఉంటదనమాట. ఆమె ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటుంది. ఎవరు రవితేజ ఎవరు అనే దాన్ని ఆమె ఇన్వెస్టిగేషన్ చేసి ఒక్కొక్కరి ఎంక్వైరీ చేసుకుంటూ చివరికి ఈగల్ గురించి తను ఎలా తెలుసుకుందన్నది ఈ సినిమా స్టోరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రీన్ ప్లే కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. కొన్ని మంచి సీన్స్ ఉంటాయి. రవితేజ గారికి ఎలివేషన్స్ ఎక్కువుంటాయి. సెకండ్ హాఫ్ విషయానికొస్తే మెయిన్ స్టోరీ విషయానికొస్తారు. అసలు ఆయన ఎలా ఈగల్‌గా మారాడు? తనెవరు? తన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనేది సెకండ్ హాఫ్‌లో చూపిస్తారు. సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ హాఫ్‌లో కన్నా కొన్ని మంచి ఎలివేషన్ సీన్స్, కొన్ని యాక్షన్స్ బ్లాక్స్ చాలా చాలా ఆల్‌మోస్ట్ 10, 20 మినిట్స్ ఉంటదన్నమాట సెకండ్ హాఫ్‌లో ఒక యాక్షన్ బ్లాకు. అది మాత్రం చాలా చాలా బాగుంది. కొంచెం కొత్తగుంది. కొన్ని చోట్ల ఓవర్ ద టాప్ అయినట్టు అనిపించింది. పర్లేదు, ఓకే. యాక్షన్ సినిమా లవర్స్‌కైతే ఖచ్చితంగా యాక్షన్ బ్లాక్స్ చాలా బాగా నచ్చుతుంది. ఇక క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఇచ్చారనమాట. అదేంటంటే ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈగల్ సెకండ్ పార్ట్ అనేది. అది మనకి లాస్ట్‌లో క్రెడిట్ సీన్‌లో చూపిస్తారనమాట. నెక్స్ట్ రవితేజ ఏం చేయబోతున్నాడో, తన పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించబోతున్నాడో, వెపన్స్‌కి వేరే ప్రపంచాల్లో కూడా ఎవరికీ ఆహ్, వెళ్ళకుండా ఎలా ఆపగలుగుతున్నాడనేది సెకండ్ పార్ట్‌లో మేబీ ఉండొచ్చు. అది దీనికంటే కొంచెం చాలా పెద్దగా భారీ స్కేల్‌లో చూపించబోతున్నారని మనకి క్లైమాక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమా మెయిన్ హైలైట్స్ ఏమంటే, ఫస్ట్ రవితేజ గారి పెర్ఫార్మన్స్ చాలా చాలా బాగా చేశారు. ఆయన లుక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ గాని చాలా బాగున్నాయి. ఆయన యాక్షన్ సీక్వెన్స్‌లో చేసిన విధానం గాని. సెకండ్ హైలైట్ ఏమంటే ఈ సినిమాలో మ్యూజిక్ చాలా చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ యాక్షన్ సినిమాలో చాలా చాలా ఎలివేట్ చేస్తారన్నమాట సీన్స్‌ని. మూడోది ఈ సినిమా ప్రొడక్షన్ అలాగే సినిమాటోగ్రఫీ చాలా చాలా క్వాలిటీ ఉందన్నమాట సినిమా. చాలా ఎక్కడ ఇదేదో జస్ట్ ఆర్డినరీ సినిమాలా కాకుండా కొంచెం హై క్వాలిటీ మెయింటైన్ చేశారు. కొన్ని విఎఫ్ఎక్స్ కానీ, ఆ ప్రొడక్షన్ డిజైన్స్ కానీ, ఆ వెపన్స్ కానీ, గన్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ కెమెరా మూవ్‌మెంట్స్ కానీ, అవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవే ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్. ఇంకా ఈ సినిమాలో మైనస్ ఏమైనా ఉందంటే, అది స్టోరీ మనకి ఎక్కడో విన్నట్టు ఉంటుంది. ఎక్కడో ఏదో ఒక సినిమా ఎలివేషన్ ఇస్తున్నట్టు, ఓహ్! ఈ సినిమా ఎక్కడో ఏదో సినిమాలో చూసానే అని అనిపిస్తుంది. అలా ఈ సినిమా చాలా సినిమా రిఫరెన్స్ అయితే ఈ సినిమాలో తీసుకున్నారు. ఎస్పెషల్లీ నాకైతే 'కేజీఎఫ్' వైబ్ చాలా చోట్ల కనిపించింది. ఇంకా కొన్ని చోట్ల ఎలివేషన్స్ కొన్ని మరీ ఓవర్ అనిపించింది. ఫైనల్‌గా నేను చెప్పేదేమంటే, స్టోరీ తక్కువ, వెపన్స్ ఎక్కువ, వయలెన్స్, యాక్షన్స్ ఇంకా ఎక్కువ. ఇదే సినిమా స్టోరీ. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/2.75 ఇస్తాను. మీరు వెళ్లి తప్పకుండా యాక్షన్ సినిమా చూసేవాళ్ళకైతే సినిమా బాగా నచ్చుతుంది. కొన్ని ఎలివేషన్ సీన్స్ అలాగే రవితేజ గారిని
కొంచెం ఫుల్ యాక్షన్ మోడ్ లో చూసుకునే వాళ్ళకి ఈ సినిమా అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. సినిమా అయితే గుడ్, వన్ టైం చూడొచ్చు. దట్స్ ఇట్స్ గాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.